అందరూ అడుగుతున్నారండి, మీరు పార్సిల్ ఏ విధంగా కడతారు ఏంటి, ఒకసారి ఏ విధంగా పేరుస్తారు అనేది ఒకసారి చూపించమన్నారు. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయితే పేర్చడం అయితే జరుగుతుంది. పేర్చే క్రమంలో అన్ని లెక్క ప్రకారం లైన్కి 10 కొడవలు ఉంటాయండి. 100 పార్సిల్ అయితే కనుక లైన్కి 10 పెడతాము. ఈ విధంగా లైన్కి 10 ఉంటాయి. అటు 5 లైన్స్, ఇటు 5 లైన్స్. లైన్కి వచ్చి 10 ఉంటాయి. 5 లైన్స్ అంటే అటు 50 కొడవలు, ఇటు 50 కొడవలు. నీట్గా ఈ విధంగా గ్యాప్లు అయితే లేకుండా, లూజ్ లేకుండా, ఎటువంటి డ్యామేజీలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా పార్సిల్ అయితే కడతాము. పైన ఒక కొడవలు ఎక్స్ట్రా కూడా ఫ్రీగానే పెడతామండి. పైన ఖాళీలు లేకుండా ఎవరైనా కొడవలు తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే పార్సిల్ చూడకుండా ఉండాలంటే ఆ విధంగా గ్యాప్ లేకుండా నీట్గా కుట్టడం అయితే జరుగుతుంది. ఎంత దూరం అయినా కానీ, ఎన్ని రోజులైనా కానీ పార్సిల్ అయితే చెక్కు చెదరకుండా నీట్గా ఆర్డర్ అయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి చేరుకుంటాం జరుగుతుంది. ఇప్పటివరకు మనం కట్టిన వాటిల్లో ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కానీ, ఒత్తిడి జరగడం కానీ ఎక్కడా జరగలేదండి. ఈ విధంగా నీట్గా పార్సిల్ అయితే చక్కగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పార్సిల్ ఏ విధంగా వేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.